సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ తోటబావి వద్ద నిర్వహించే పెద్దపట్నం కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మార్గశిర మాసం చివరి ఆదివారం మల్లన్న కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహిళా భక్తులు పట్నాలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా మోళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు పూజారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ రెండేళ్లలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా మంతనిలో మహాశివరాత్రి సందర్భంగా పవిత్రమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానాల అనంతరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. పట్టణంలోని పురాతనమైన భిక్షేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల ఓం నమః శివాయ నినాదాలతో ఆలయం మారుమ్రోగింది. వేములవాడ రాజన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాజన్న స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. నిన్న సాయంత్రం టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేశారు. ఇవాళ రాత్రికి లింగోద్భవ పూజ జరగనుంది. ఓం నమః శివాయ మంత్రాక్షరితో దక్షిణ కాశీ వేములవాడ పులకించిపోతోంది. వేములవాడకు ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుడు వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భీమేశ్వర స్వామిని ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ప్రజలకు సుభిక్షమైనటువంటి పథకాలను యథావిధిగా అందిస్తూ పరిపాలన బ్రహ్మాండంగా సాగుతూ రాబో రోజులకు మళ్ళీ ఇదే ప్రభుత్వ ప్రజాపాలన రావాలని చెప్పని ఆ భీమేశ్వరుని వేడుకుంటూ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.